హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇడ్లీ దోశలలోకి అదిరిపోయే కమ్మని 2 రకాల చట్నీలను ఎలా చేయాలో చూసేద్దాం. రేపు ఉదయం ఏ టిఫిన్ చేయాలి, అందులోకి ఏ చట్నీ చేయాలని ముందు రోజు నుండే ఆలోచన చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ వీడియో మీకోసమే అండి. ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి టిఫిన్లు చేసుకున్నప్పుడు వీటిలోకి చాలా ఈజీగా పుట్నాల పప్పుతో చేసుకునే చట్నీ మరియు కారం ఎక్కువగా ఇష్టపడే వారికి దోశలోకి టమోటా, ఎండుమిర్చితో చేసే అదిరిపోయే చట్నీలను చాలా సులువుగా ఎలా చేయాలో చూసేద్దాం. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. ముందుగా పుట్నాల పప్పుతో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు, 2 టమోటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు మరియు రుచికి తగ్గ ఉప్పు. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడైన తర్వాత సగానికి కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయను ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమోటా ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడాయిపై మూత పెట్టి సన్నని మంటపై ఇవి మగ్గే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మిక్సీ గిన్నెలో 1 చిన్న కప్పు పుట్నాల పప్పు లేదా 4 నుండి 5 స్పూన్ల పప్పులు, కొద్దిగా చింతపండు మరియు రుచికి తగిన విధంగా 1/2 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ముందే ఇలా మిక్సీ పట్టుకోవడం వలన ఇవి బాగా మెదుగుతాయి. తర్వాత ఇందులో చల్లారిన టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కమ్మని రుచికరమైన పుట్నాల చట్నీ రెడీ ఫ్రెండ్స్. ఈ చట్నీకి పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పోపు పెట్టాలి అనుకుంటే పోపు చల్లారిన తర్వాత చట్నీలో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పోపు కలిపితే ఉండలు కడుతుంది. దోశ, ఇడ్లీ, ఉప్మాలోకి ఈ చట్నీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇడ్లీ, దోశ, వడలు మరియు పునుగులలోకి ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే టమోటా, ఎండుమిర్చి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు: 5 ఎండుమిర్చి, 2 టమోటాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర మరియు రుచికి తగ్గ ఉప్పు. ముందుగా 5 ఎండుమిర్చిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో వేడి చేసుకున్న నీటిని వేసుకోవాలి. వీటిని 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత వేడి నీటిలో నానబెట్టుకున్న ఈ ఎండుమిర్చిని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమోటా ముక్కలను ఇందులో వేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి తగిన విధంగా 1/2 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ మరింత రుచికరంగా ఉండటానికి ఇందులోకి పోపు ఎలా పెట్టాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు చిటపటలాడుతున్నప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో వేసుకోవాలి. 1 నిమిషం పాటు సన్నని మంటపై ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, టమోటాలతో చట్నీ రెడీ ఫ్రెండ్స్. ఈ చట్నీని వారం రోజుల పాటు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ చట్నీని దోశలు కాల్చుకునేటప్పుడు దోశలపై కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఉప్మా మరియు పునుగులలోకి టేస్టీగా ఉండే 2 రకాల చట్నీలను చూశారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.